ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ పద్మజ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనం అందరూ మొక్కలు పెంచుతూ హ్యాపీగా ఉండాలి. ఇది యూనివర్సల్ సాయిల్ అండి, అందరూ మిక్స్ చేసుకునేదే. ఇసుక, కంపోస్టు, మన వర్మీ కంపోస్టు, తర్వాత ఎప్సమ్ సాల్టు, సాఫ్ పౌడర్ కూడా కలిపిస్తాను దీంట్లో నేను, విడిగా వేయకుండా. తర్వాత ఇక అరటిపండు తొక్కలు కూడానండి, ఇంకా అరటిపండు తొక్కలు కూడా ఇక ముక్కలు చేసి ఇలా కలిపిస్తాను. మొత్తం అంతా ఇలా కలిపేసి ఇలా ఉంచుకొని, ఇవి ఏంటంటే ఇవి ఇంతకుముందు కూడా మీకు చూపించాను. మనం ఇవన్నీ తెప్పించుకుంటాం, బిర్యానీ ఇవన్నీ తెప్పించుకుంటాం కదా, వాటి తాలూకా డబ్బాలండి ఇవి. ఇలా డబ్బాల్లో ఇలా ఇదంతా నేను అదే మన ఈ సాయిల్ అంతా వేసుకుంటాను. అయితే ఇదిగో కన్నాలు ఇలా పెట్టుకోవాలి, సైడ్కి కూడా కన్నం పెట్టాలండి. ఎప్పుడైనా బహుశా ఇక్కడికి వస్తుంది, తర్వాత నెక్స్ట్ కిందకి కూడా కారుతుంది. నీళ్లు మనం పొయ్యాలి, కానీ పూర్తిగా అవి బయటికి వెళ్ళిపోవాలి. ఓన్లీ మట్టి తడిగా ఉండి మొక్కకి బలం ఇస్తుంది, ఇంతే, మరేం లేదు. ఇప్పుడు దీంట్లో నేనేం చేసుకుంటున్నానంటే కొబ్బరి పెంకులు ఇలా వేసుకొని కన్నాల మీద, ఇది అందరికీ తెలిసిందే, కానీ కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. వాళ్ళు ఎక్కువగా బిర్యానీ తెప్పించుకుంటారు, డబ్బాలు పారేస్తుంటారు వేస్ట్ అని. అలా కాకుండా ఇలా చేసుకోండి. తర్వాత నర్సరీకి వెళ్ళి ఈ సాయిల్ అంటే సాయిల్ ఇస్తారు, ఆ సాయిల్ తెచ్చి కూడా మీరు వేసుకోండి. తర్వాత నుంచి ఒక డబ్బాలో మీరు వాడేసిన కాయగూర తొక్కలు ఇవన్నీ కూడా వేసుకున్నారంటే అదే మీకు కంపోస్ట్ అయిపోతుంది. దీంట్లో ఈ మన్ను వేసుకోవటమే. ఇలాగా అన్ని డబ్బాల్లోని వేసుకొని ఇలా ఉంచుకుంటానండి. ఉంచుకుని సీడ్స్ వేసుకుంటాను. వీటిలో సీడ్స్ వేసుకుంటే సీడ్స్ పెరిగిన తర్వాత ఆ మొక్క బట్టి కావాలంటే ఇంకో దానికి మార్చుకుంటాను, పెద్ద కుండీలకి. అది అంతవరకు ఈ చిన్న డబ్బాల్లోనే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ దీంట్లో మార్చుకుంటాను వీటిలోకి. అలా నేను వేసిన చూడండి, 1 year బ్యాక్ వేసాను. ఇది చూసారా, చిన్న గ్లాసు, వాటర్ గ్లాసు చూడండి. దీంట్లో కొలంచో అండి, ఇది కొలంచో వేసుకున్నాను. ఇప్పుడు ఇది రిపోర్ట్ చేసుకోవాలి. ఇది కూడా అంటే మీకు చూపిస్తున్నాను, ఏమీ పారేయాల్సిన వస్తువులు ఏంటి లేవు. చూడండి, ఇది చిన్నది మన పసుపు ప్యాకెట్. ఆ ప్యాకెట్లో కూడా ఇలా చిన్న కొమ్మ పెట్టాను, దానికి కూడా వేర్లు వచ్చేసాయి. ఇంకా ఇది కూడా చూడండి, అన్నీ వీటిలో ఇలా అవన్నీ వేసుకున్నాను. ఇంకా చూసారా వేర్లు ఎలా వచ్చేసాయి, వీటికి కనిపిస్తున్నాయా? ఇదిగో చూడండి, నేను పక్క నుంచి కూడా మీకు ఇంకో సరే ఇది కూడా ఎలాగొస్తుందో కొమ్మలు పక్క నుంచి కూడా వచ్చేస్తాయండి. ఇది చాలా ఐస్ క్రీమ్ డబ్బా, చాలా చిన్నది. చూసారా ఎంత ఉంది, నా వేలంతా ఉంది అంతే. దీంట్లో కూడా మనకి మొక్కలు మనం పెట్టుకోవచ్చు, ఏవి పారేయాల్సిన అవసరం లేదు. కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళందరూ చేసుకోగలిగిన సులువైన పద్ధతి మీకు చెప్తున్నాను. ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటారు కదా, అవి కూడా మీరు పారేయకండి. ఇది మొక్కల కోసం అని ఉంచాను, వేరు వచ్చేసిందండి. నెల అయింది, వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ టూర్లో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత పట్టుకెళ్తారు. చూసారా వేరు ఎలాగొచ్చిందో దానికి. ఇగో సైడ్కి కనిపిస్తుందా, వేరు వచ్చేసింది. ఇది ఉంచానండి వాళ్ళ కోసం అని. డిసెంబరు ఈ 3 మొక్కలు వాళ్ళకని ఉంచాను. వాళ్ళు టూర్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. చెన్నై నుంచి వచ్చాక తీసుకెళ్తారు వాళ్ళు, వాళ్ళ కోసం ఉంచాను. అంటే నేను చూపించేది ఏంటంటే చిన్న చిన్న గ్లాసుల్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. సరే వేరు ఎలాగొచ్చింది, వేరు కనిపిస్తుందా, ఇగో వేరు వచ్చేస్తుంది. కావాలి అంటే మీరు పెద్దదానికి మార్చుకోవచ్చు, లేదు అంటే మీరు దీంట్లోనే ఉంచుకుంటాను, కిటికీల్లో ఉంచుకుంటాము, జాగా లేదు మాకు అని అంటారు. అప్పుడు ఈ మొక్క నెమ్మదిగా తీసి కింద వేళ్ళు కాస్త కట్ చేసి మళ్ళీ ఇది పెట్టేస్తుంటే మీకు మొక్క కొంచెం ఎదుగుతుంటుంది, ఫ్లవర్ ఇస్తుంది. ఇంత చిన్న దీంట్లో కూడా మీరు పెంచుకోవచ్చు అనమాట. నేను చిన్న కాఫీ కప్పులో కూడా పెంచాను, ఒకసారి చూపించాను మీకు, వీడియో చూసే ఉంటారు అందరూ. కాఫీ కప్పులో కూడా నేను పెంచాను. పువ్వులు చాలా ఎగ్జోరా ఫ్లవర్స్ అండి, అది చాలా మాత్రం అయింది. ఫ్లవర్స్ కూడా అప్పుడు మీకు పెట్టాను వీడియో, చాలా పాత వీడియో చూడండి. దాంట్లో కాఫీ కప్పులో పెంచాను అది నేను, ఎగ్జోరా ప్లాంట్. ఇది కొలంచో అండి, ఇది కొలంచో ప్లాంట్. ఇంకా ఇది కూడా గ్లాసులో వేసాను, 1 year అయింది.
ఇది ఇప్పుడు ఫ్లవర్స్ వస్తాయి కదా, ఇకన మనం రిపోర్ట్ చేసుకోవాలి, పెద్ద దాంట్లో వేసుకోవాలి. ఇదంతాను ఇదేనండి, చాలా ఈజీగా మీరు పెంచుకోగలిగే కొత్త గార్డెనర్స్ అందరూ, న్యూ గార్డెనర్స్ అందరూ చాలా ఈజీగా మొక్కలు పెంచుకోగలరు అని నా ఉద్దేశం. మీ అందరూ కూడా అలాగా చేస్తారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.